హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాల్టి స్వీట్ ఐటమ్ వచ్చేసి వైట్ రసగుల్లా అండి. మనం దీపావళి స్పెషల్గా చేస్తున్నాము రెసిపీస్ కాబట్టి ఇవాళ వైట్ రసగుల్లా అయితే చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చూసారా, జ్యూసీగా మనం రసగుల్లా తీసుకుంటే ఈ విధంగా జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. దీనికి కావాల్సినవి జస్ట్ పాలు, పంచదార ఉంటే వైట్ రసగుల్లా అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తినాలనిపించినప్పుడల్లా చేసేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ పాలు తీసుకోవడం ఫ్రెష్ పాలు, నెయ్యి తీయని పాలు అయితే తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకుంటే కనుక టేస్ట్ ఇంకా మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను 1 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్లో వేసేసి పాలనైతే మంచిగా వేడి చేసుకోవాలండి. మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు, 2 పొంగులు వచ్చేంత వరకు అయితే పాలైతే కాచుకోవాలి. ఈ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, సో పైనంగా చూసారా మీగడలాగా ఫామ్ అయిపోతుంది ఆరినప్పుడు. సో ఆ విధంగా ఆరకుండా మనం కలుపుకుంటూనే ఉండాలండి. సో పాలు విరిగిపోవడానికి మనం ఇక్కడ నిమ్మకాయ అయితే యూజ్ చేస్తున్నాము. నిమ్మకాయ రసం పాలల్లో వేస్తే కనుక పాలు అయితే విరిగిపోతుంది. ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు పాలల్లో అయితే నిమ్మకాయ రసం అయితే వేసేసుకుందాము. ఇది పన్నీర్ లాగా వచ్చేస్తుందండి. పన్నీర్ అయితే అందరికీ ఐడియా ఉంది కదా, పన్నీర్ ఏ విధంగా చేసుకోవాలో. సో పన్నీర్ లాగా అయితే చేసేసుకోవాలి. నిమ్మకాయ రసం ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా పాలనైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్నప్పుడు చిన్నగా పాలు విరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది. కొద్దిగా పాలు విరుగుతూ ఉంటాయి. సో పాలు విరిగేంత వరకు అయితే ఈ విధంగానే కలుపుకోవాలి. అయితే ఈ వైట్ రసగుల్లా మనం ఎక్కువగా బయట ప్రిఫర్ చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా ఇంట్లో కూడా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో పాలు అయితే విరుగుతున్నాయి కదా, పాలు ఈ విధంగా విరిగినప్పుడు మనం ఒక దాంట్లోకి అయితే వడగట్టేసుకోవాలి. సో మంచిగా విరిగిపోయాయి కదా పాలు అయితే. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. మన పాల క్వాంటిటీని బట్టి మనం నిమ్మరసం అయితే ఇంకొక 2 నిమ్మకాయలైనా సరే తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ విధంగా పాలు అయితే విరగొట్టేసుకోవాలి మొత్తము. తర్వాత జల్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేటులోకి ఈ పాలనైతే వడగట్టేసుకోవాలి. సో ఇక్కడ దీనిపైన ఒక మంచి వైట్ క్లాత్ అయితే పెట్టేసుకోవాలి. వైట్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని దీంట్లోకి విరిగిపోయిన పాలు ఉన్నాయి కదా, సో ఆ పాలు అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఈ వైట్ క్లాత్లో విరిగిపోయిన పాలు వేసేసుకొని వాటర్ లేకుండా మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తము వైట్ క్లాత్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇదైతే మంచిగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మనం పులుపు వేసాం కదా నిమ్మకాయ రసము, ఆ పులుపు ఉండకూడదు అని చెప్పి ఇలాగా వాటర్ అయితే వేసుకొని మంచిగా అయితే కడిగేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పన్నీర్ ఫామ్ అయిపోతుంది కదా, ఆ విధంగా మంచిగా కడిగేసుకోవాలి వీటిని. ఈ క్లాత్తోన ఈ విధంగా మొత్తము చుట్టేసుకొని వాటర్ లేకుండా పిండేసుకోవాలి. ఇది నేను పిండిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఏ మాత్రము వాటర్ ఉండకుండా తీసుకోవాలి, అస్సలు వాటర్ అయితే ఉండకూడదు. చూసారా ఎంత మంచిగా పిండేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది. సో దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారా పన్నీర్ లాగా ఫామ్ అయిపోయింది కదా. ఇంకా ఈ ప్లేట్లో మొత్తము దీన్ని ఇలాగా పొడిగా చేసేసుకోవాలి. సో నాకు ఇక్కడ ప్లేట్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది కదా, సో నేను పెద్ద ప్లేట్లోకి అయితే వేసుకొని చూపిస్తాను. సో ఈ విధంగా మొత్తము పొడి చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్నాక ఇలాగా చేయితోని మొత్తము ఇలాగా మెదిపేసేయాలి. మంచిగా అరచేయితోని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఇలాగా అరచేయి ఉంటుంది కదా, దాంతోని మంచిగా ఇలాగా మెత్తగా రబ్ చేసుకోవాలి. ఇది మొత్తము మంచిగా ఒక 1/2 అవర్ వరకు అయితే ఈ విధంగానే చేసేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత చూసారా
కొంచెం మంచిగా ఈ విధంగా ఫామ్ అయిపోయింది కదా, మరి కొంచెం సేపు అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూనే మనకు అర్థమైపోతుంది ఇది ఒక మంచిగా ఒక డో లాగా, ఒక పిండి ముద్దలాగా అయిపోతుంది. ఆ విధంగా వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే చేసేసుకోవాలి. పొడి పొడిగా ఉంటుంది కదా, అది కాస్త ఈ విధంగా మంచిగా ఒక పిండి ముద్దలాగా అయిపోయేంత వరకు చేసేసుకోవాలి. సో చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే మనం చేతితోనే రబ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చక్కెర పాకం అయితే తీసుకుంటున్నాను. మన డోకి ఎంతైతే సరిపోతుందో అంత చక్కెర అయితే నేను ఒక 200 గ్రామ్స్ వరకు అయితే చక్కెర తీసుకున్నాను. చక్కెర పాకం మరి గట్టి పాకం అవసరం లేదు, నార్మల్గా తీగ పాకం వచ్చేంత వరకు అయితే ఈ పాకాన్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 3 యాలకులు దంచి వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు చక్కెర, చిన్న గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు అయితే చక్కెర తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ పాల ముద్దకి ఎంత చక్కెర సరిపోతుందో అంతగా తీసుకుంటే చక్కెర టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి ముద్ద అయిపోయింది కదా, వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. చిన్నగా చేసేసుకుంటేనే మరి చక్కెర పాకంలో ఉడికేసరికి కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కదా, సో అందుకని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోండి మీకు అనుకూలంగా. సో నేను ఫస్ట్ది చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఎలా ఉందో టెస్ట్ చేసుకొని చేస్తున్నాను. నాకైతే మంచిగానే అనిపించింది. సో అందుకని ఈ విధంగా 2 చేతుల 6 చేతులతోనే ఈ విధంగా మనం గులాబ్ జామ్ ఏ విధంగా అయితే రబ్ చేస్తామో ఆ విధంగా జస్ట్ నార్మల్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే అన్నీ కూడా ఒకే సైజులో చేసేసుకుందాము. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. చూసారా 2 ఏ విధంగా చేసుకున్నామో. ఈ పాలతో చేసిన రసగుల్లా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఈ విధంగా మనం ఇది మొత్తము ఈ విధంగా అన్ని రౌండ్గా చేసి మీకైతే చూపించేస్తాను. సో చూసారా అన్నీ ఎంత మంచిగా చేసుకున్నామో, అస్సలు విరిగిపోకుండా ఉంటాయి. మనం చేసుకునేటప్పుడే తెలిసిపోతుంది మనకు అది విరుగుతుందా లేదా అని. సో విరుగుతున్నట్టుగా అనిపిస్తే మరి కొంచెం సేపు అరచేతితోని నలిపి తర్వాత అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా చక్కెర మంచిగా కొంచెం జిగురు పాకంగా ఉన్నప్పుడు ఈ మనం రెడీ చేసుకున్నాం కదా ఈ బాల్స్ అన్నీ ఇందులోనే వేసేయాలి. ఇలా వేసినప్పుడు అవి పైకి తేలేలాగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ మనం చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలాగా మొత్తము వేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి వీటిలోనే. ఇలాగా ఉడికించుకోవడం వల్ల వీటి సైజ్ అనేది పెరుగుతుంది. ఇంకా చూసారా మంచి సైజులో అయితే వచ్చేసింది కదా. కొంచెం చక్కెర పాకంలో ఇది రసగుల్లా అనేది ఉడకడం వల్ల కొంచెం సైజ్ అయితే పెద్దగా అయిపోయాయి కదా. సో చిన్న చిన్నగా బాల్స్ చేసుకున్నప్పుడు చక్కెర పాకంలో మంచిగా ఉడకడం వల్ల వీటి సైజ్ అయితే పెరిగిపోతుంది. సో చూసారా ఎంత మంచిగా అయితే ఫామ్ అయిపోయిందో. సో ఇంతేనండి, ఒక 10 మినిట్స్ ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది ఒక 4 to 5 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాతనే మనం తినడానికి అనేది టేస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది.